కోవిడ్ వైరస్ కు పుట్టినలుగా భావించే చైనాలో మరో కొత్త వైరస్ పుట్టిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. గబ్బిలాల్లో చైనా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. కరోనా వైరస్ కంటే మరింత డేంజరస్గా చెప్తున్నారు. కొత్త వైరస్కు HKU5-CoV-2గా నామకరణం చేశారు. హాంకాంగ్లోని జపనీస్ పిఫ్రీ స్టైల్ గబ్బిలాల్లో గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్టుగా ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చైనాలో వెలుగు చూసిన ఈ HKU5-CoV-2 వైరస్ కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2 వైరస్ను పోలి ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారని హాంకాంగ్ చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెలువరించింది. కరోనా వైరస్ల గురించి గబ్బిలాలపై అనేక పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్గా పేరుగాంచిన ప్రముఖ చైనా వైరాలజిస్ట్ షీ జెంగ్ లీ ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించినట్టుగా తెలుస్తోంది. ఇందులో గాంగ్ఝౌ ల్యాబొరేటరీ, గాంగ్ఝౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సైంటిస్టులు సభ్యులుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిశోధనకు సంబంధించిన నివేదికను సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్టుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో చెప్తోంది. ఈ HKU5-CoV-2 వైరస్ మెర్బెకో వైరస్తో పాటు ప్రాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే మెర్చ్కోవ్ ఉపరకానికి చెందినదిగా షీ జెంగ్లీ పరిశోధకుల బృందం చెప్తోంది. ఈ వైరస్ HKU5 కోవిడ్ వైరస్కి జాతి చెందినగా చెప్తున్నారు. ఈ వైరస్ను మొట్టమొదటిగా హాంకాంగ్లోని జపనీస్ పిపిస్ట్రైల్ రకం గబ్బిలాలు గుర్తించినట్టుగా చెప్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం HKU5-CoV-2 వైరస్ నేరుగా లేదా మధ్యలో ఉన్న జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ HKU5-CoV-2 వైరస్ సామర్థ్యం కరోనా వైరస్తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెప్పడం కాస్త రిలీఫ్గా చెప్తోంది.